లివర్ ఆరోగ్యంగా ఉండటానికి ఔషధం తయారు చేసుకోవడానికి కావలసిన ద్రవ్యాలు: నెయ్యి, పాలు, పసుపు, త్రిఫలాలు, వేపాకులు, బలావేర్లు. లివర్ ఆరోగ్యంగా ఉండటానికి పత్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎలా తయారు చేసుకోవాలంటారు? మనం ఎప్పట్లానే తయారు చేసుకోవడానికి ముందు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుందాం. ఇందులో ఏంటంటే మీకు కొలతగా తీసుకోవడానికి ఒక 800 మిల్లీలీటర్ల పరిమాణంలో నీళ్లు, 800 మిల్లీలీటర్ల పరిమాణంలో పాలు రెండు కూడా పోసి కాచుకోవడం మొదలు పెట్టాలి. మీకు చూపించడం కోసం మేము మాత్రం కొంచెం సుమారుగా వేసి మొదలు పెడతాము. సో మనం ఇప్పుడు ఇందులో పాలు నీళ్లు పోసి కాచడం మొదలు పెడతాము. ఇప్పుడు 800 మిల్లీలీటర్ల పాలు, 800 మిల్లీలీటర్ల నీళ్లు పెట్టాం కదా, అందులో 200 గ్రాముల నెయ్యి వేయాలి. సో 4వ వంతు, అంటే పాలు ఎంత తీసుకున్నామో అందులో 4వ వంతు నెయ్యిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం త్రిఫలాలు అంటే ఉసిరికాయలు, కరక్కాయలు, తానికాయలు ఇందాక కూడా చెప్పాను కదా, ఇవి శరీరంలో అంటే లివర్లో ఉండేటువంటి మలినాలన్నింటినీ క్లియర్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్పని డీటాక్స్ చేయడమే కాకుండా ఇవి కొత్త కణాలు చక్కగా పనిచేసేలాగా, కొత్త కణాలు బాగా ఉత్పత్తి అయ్యేలాగా కూడా తోడ్పడతాయి. మనం ఈ కరక్కాయల చూర్ణం, తర్వాత తానికాయల చూర్ణం, ఉసిరికాయల చూర్ణం మూడింటిని సమంగా తీసుకుని అవి కలుపుకుంటే త్రిఫలాల చూర్ణం అవుతుంది. విడివిడిగా కూడా తీసుకోవచ్చు, కలిపింది కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఈ మూడింటిని కూడా ఒక్కొక్క దాన్ని 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. సో ఈ మూడు మనం కొద్దిగా ఇందులో వేద్దాము. ఆ తర్వాత వేపాకులు మామూలుగా చేదు అన్నది అందరూ తెలిసినటువంటిదే. అయితే ఇది రక్త శుద్ధికి బాగా ఉపయోగపడుతుంది. రక్త శుద్ధి అవ్వడం అంటే లివర్ క్లీన్ అయితేనే రక్త శుద్ధి అవుతుంది అనమాట. సో లివర్ క్లీనింగ్ అవ్వడానికి మనకి వేపాకులు కూడా బాగా ఉపయోగపడతాయి. వేపాకులను ఎండబెట్టి చూర్ణంలాగా చేసేసి దాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో ఇందులో వేసుకోవాలి మనం. ఆ తర్వాత పసుపు కూడా లివర్కి ఒక మంచి టానిక్ అనమాట. ఎన్నెన్నో పరిశోధనలో కూడా పసుపు లివర్కి ఎంత బాగా పనిచేస్తుంది, ఎంత మంచి టానిక్ అనేటువంటిది ఇటీవల కూడా మనకి నిరూపించబడినటువంటిది. సో పసుపును కూడా సమానంగా 25 గ్రాముల పరిమాణంలో తీసుకుని కలుపుకోవాలి. తర్వాత బలావేర్లు అనేటువంటిది ఒక మంచి రసాయనం. ఇది రసాయనంగా ఉండడం వల్ల లివర్లో ఉండేటువంటి కణాలు, కొత్త కణాలు కొంచెం ఆరోగ్యంగా పుట్టడానికి ఇది బాగా తోడ్పడుతుంది. ఈ వేర్ల చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకుని కలుపుకుందాం. సో మన ఔషధ ద్రవ్యాలన్నీ కూడా మనం ఇందులో వేసేసాం కదా. ఇప్పుడు పాలు, నీళ్లు, నెయ్యి, తర్వాత మిగిలినటువంటి మూలికల చూర్ణాలన్నింటినీ కూడా ఇందులో వేసాం. ఇప్పుడు ఇవన్నిటిని కలిపి సన్నటి మంట మీద దాన్ని కాగనివ్వాలి. అంటే మరి ఎంతసేపు కాచుకోవాలి ఒక ప్రశ్న ఉంటుంది కదా. నీటి శాతం అంతా ఎగిరిపోయి కేవలం నెయ్యి మాత్రం మిగిలేంత వరకు దాన్ని మనం కాచుకోవాలి. నీరంతా ఎగిరిపోయి మనకి నెయ్యి మాత్రం మిగిలింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. సో డాక్టర్ గారు, అయితే మనకి ఇప్పుడు లివర్ ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ఔషధం తయారైనట్టే అంటారా? రెడీ అయిపోయిందమ్మా అది. ఓకే, దీన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు ఏంటంటే లివర్ ఆరోగ్యం కోసం అని ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఔషధాన్ని ఒక అరకప్పు వేడివేడి పాలల్లో ఒక పెద్ద చెంచా పరిమాణంలో, అంటే సుమారుగా ఇంత పెద్ద చెంచాడు తీసుకొని ఒక అరకప్పు వేడివేడి పాలల్లో ఈ మనం తయారు చేసినటువంటి నెయ్యి లాంటి ఔషధాన్ని కలిపేసుకుని ప్రతిరోజు పరగడుపునే తీసుకోవాలి. అలా రోజు ఒకసారి తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ లివర్ మళ్ళీ కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి, అంటే పూర్తిగా సిరోసిస్ అయిపోయినప్పుడు కాదు, ఇంకా మొదట్లో ఉన్నప్పుడు ఈ ఔషధాన్ని ఇచ్చినట్టయితే కనుక లివర్ ఆరోగ్యంగా ఉండడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.